లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏపీ రాజధానిగా ఏది బెస్ట్ అంటారు? ఏ అమరావతి, బి మావిగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం చోటు చేసుకుంది. నిన్నటి వరకు సబబుగా ఉన్న రాజకీయ వాతావరణం ఈ వార్తతో ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు అందరూ ముక్కున వేలేసుకునేలా ఒక విస్మయకరమైన సర్వే ఫలితం బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ ఏకంగా 10% పెరిగిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలా వ్యాపిస్తుంది. గడిచిన ఎన్నికల ఫలితాలను చూసిన వారికి ఇది నిజంగానే గూస్ బంప్స్ తెప్పించే పరిణామం అని చెప్పక తప్పదు. కేవలం కొద్ది నెలల కాలంలో ఒక పార్టీ పట్ల ప్రజల్లో ఎంతటి సానుకూలత పెరగడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనే చర్చ సర్వత్రా సాగుతుంది. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం గతంలో పార్టీకి దూరమైన తటస్థ ఓటర్లు ఇప్పుడు మళ్ళీ జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా ఓటర్లు మరియు లబ్ధిదారుల నుంచి పార్టీకి అనుకూలమైన అనూహ్యమైన మద్దతు లభిస్తుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా అధికారంలో లేని పార్టీకి ఇంత తక్కువ సమయంలో భారీ స్థాయిలో ఓటు బ్యాంకు పెరగడం అనేది అరుదైన విషయం పరిగణించింది. ఈ అనూహ్య మార్పు వెనుక ఉన్న సమీకరణాలు పరిశీలిస్తే ప్రభుత్వ వైఫల్యాలు లేదా హామీల అమల్లో జరుగుతున్న జాప్యం వైకాపాకు వరంగా మారాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష హోదాలో ఉంటూనే ప్రజల సమస్యలపై పోరాటం చేయడం మరియు కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపడంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహాలు ఫలించాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 10% ఓటు షేరు పెరగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే ధోరణి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో పవన్ గమనం ఎటువైపు ఉంటుందో ఊహించడం కష్టమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను నిజం చేస్తూ ఓటర్ల నాడి ఎప్పటికప్పుడు మారిపోతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్త అధికార పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తుండగా వైకాపా శ్రేణుల్లో మాత్రం పండగ వాతావరణం నింపింది. ప్రజల్లో వస్తున్న ఈ స్పందన కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా నేరుగా ఓటు బ్యాంకుగా మారుతుండడం గమనార్హం. గత ఎన్నికల్లో ఓటు లేని యువత కూడా ఈసారి వైకాపా వైపు ఆకర్షితమవుతున్నాయని ఈ సర్వే సారాంశం. ముఖ్యంగా అభివృద్ధి మరియు సంక్షేమం మధ్య ఉన్న ఈ సమతుల్యత గురించి చర్చ జరుగుతున్న తరుణంలో జగన్మార్గ్ రాజకీయాలు మళ్ళీ ఫామ్లోకి వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఓటు షేర్లు ఇంకా పెరిగే అవకాశం ఉందా లేక ఇది కేవలం తాత్కాలికమైన అలానా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా రాత్రికి ఈ 10% ఓట్ల షేర్ పెరగడం అనేది ఏపీ రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక మలుపుగా నిలిచిపోయింది. పార్టీ నాయకత్వం కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ పరిణామం ఏపీలోని రాజకీయ సమీకరణాలు సమూలంగా మార్చివేసి సరికొత్త రాజకీయ యుద్ధానికి పునాది వేస్తుంది. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. ప్రజల నాటి పట్టుకోవడంలో వైకాపా సక్సెస్ అయిందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. రాజకీయ చదరంగంలో ఎవరు ఎప్పుడు పైచేయి సాధిస్తారో చెప్పలేం. కానీ ప్రస్తుతం అందుతున్న ఈ సమాచారం మాత్రం రాజకీయ ప్రత్యర్థులు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి.